అలవాట్లు అంటే ఒక పనిని మనం మళ్ళీ మళ్ళీ మనకి తెలియకుండా చేసుకుపోవడాన్ని అలవాటు అంటాం. ఈ అలవాట్లు చాలా రకాలు. అబద్ధాలు చెప్పడం రాజు అలవాటు, దెబ్బలు తిన్నా నిజాలే పలకడం రాము అలవాటు, ఏడ్వడం తమ్ముళ్ళ, చెల్లెళ్ళ అలవాటు, వాళ్ళని ఊరడింపజేయడం పెద్దవాళ్ల అలవాటు, బాగా చదువుకునే అలవాటుంటే మంచి పల్లపాడు అంటారు, చదువుకోని అలనాటుంటే చెడ్డపిల్లవాడు అంటారు. కాబట్టి అలవాట్లతో మంచో చెడ్డి చెప్పవచ్చు. మంచి అలవాట్లు ఉన్న వాళ్లని అందరూ అభిమానిస్తారు, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్లని అందరూ అమడదూరాన్నుంచుతారు. అవునా? ఇలా మనకి వ్యక్తిత్వాన్ని కలిగించే అలవాట్లు కొన్నైతే అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు మరికొన్ని. ఈ అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా అందరూ అసహ్యించుకుంటారు కూడా. మరి అటువంటి అలవాట్లని తెలుసుకుని పొగబాటున కూడా వాటి వలలో పడకుండా ఉండడం మనందరం చేయాల్సిన పని. అందుకని ఆ అలవాట్లు, పొగబాట్లు ఎన్ని విధాల ఉంటాయో చూద్దాం. కొంతమంది పిల్లలు రాత్రిళ్ళు నిద్రపోయేప్పుడు పళ్ళు పటపటా కొరుకుతుంటారు. మన తమ్ముళ్ళు, చెల్లెళ్ల దగ్గర మనకి ఆ అలవాటు కనిపించవచ్చు. ఇలాంటి అలవాట్లు కనిపిస్తే వెంటనే పెద్దవాళ్ల దృష్టిలోకి తీసుకు వెళ్ళాలి. వాళ్ళు ఆ పళ్ళు కొరికే అలవాటు మానేట్లు చూస్తారు. కొంతమంది కోపంతోనో సరదాకు ఎక్కువగా పళ్ళని పటపటా కొరుకుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. పెన్సిల్తో రాస్తుంటే ఎలా అరిగిపోతుంటుందో, పళ్ళని గట్టిగా కొరుకుతుంటే అలాగే అరిగిపోతాయి. పళ్ళు అరిగితే నష్టాలు ఎన్నో. పెన్సిల్ అయితే మరొకటి కొనుక్కోవచ్చు, కానీ పళ్ళని అలా అనుకోలేము కదా. వాటిని జాగ్రత్తగా వాడుకుంటుంటేనే మనం ముసలివాళ్లమైనా అవి ఊడిపోకుండా ఉంటాయి. ప్రతిరోజూ పళ్ళని, చిగుళ్ళని, నాలుకని శుభ్రపరచుకుంటూ ఉండాలి. చేతిలో పెన్సిల్గాని, కళ్ళ జోడుగాని ఉంటే వాటి కోనల్ని పళ్ల మధ్య పెట్టి నములుతుండడం మరికొంతమంది అలవాటు. ఇలా చేయడం వల్ల పళ్ళు అరగవచ్చు, లేకపోతే పళ్ల మధ్య ఖాళీలేర్పడవచ్చు. ఇలా పళ్ల మధ్య ఖాళీలున్నవాళ్లని తొర్రిపళ్ళు అని వెక్కిరిస్తుంటాం కూడా. మనం మాట్లాడేటప్పుడు గాలి పళ్ల మధ్య నుండి వస్తుంటుంది. పళ్ల మధ్య ఎడం ఎక్కువగా ఉంటే మాట తొస్సిపోయే అవకాశం ఉంటుంది. ముందు పళ్ల మధ్య ఖాళీలుంటే ఈ ఇబ్బంది మనకి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటుంది. కాబట్టి పళ్ల మధ్య ఆహారాన్ని తప్ప మరిదేన్ని ఉంచి నమలకూడదు. కొంతమంది పళ్లతో మూతలు తీస్తారు, వక్కలు లాంటి గట్టి పదార్థాల్ని నములుతుంటారు. ఇంకొంతమంది చొక్కా చివర్లు నములుతుంటారు. ఇవన్నీ మంచి అలవాట్లు కావు. మరికొంతమంది గోళ్లని, పిన్నుల్ని పళ్ల మధ్య ఇరికించి గీస్తుంటారు. ఇవి మంచి అలవాట్లు కావు. చాక్లెట్లు, స్వీట్లు కూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే ఈ తీపి పదార్థాల భాగాలు పళ్లకి, చిగుళ్ళకి మధ్య భాగంలో ఇరుక్కుపోయి కుళ్ళిపోతాయి. అక్కడ సూక్ష్మజీవులు చేరడంతో క్రమంగా ఆ పళ్ళు పుచ్చిపోతాయి. ఆహారంతో పాటు స్వీట్లని తీసుకోవడం కన్నా విడిగా తీసుకోవడం వల్ల హాని ఎక్కువగా జరుగుతుంది. అసలు పళ్ళు రావడానికి ముందు పిల్లలకి వచ్చే పళ్ళని పాలపళ్ళు అంటారు. ఈ పాలపళ్ళు ముందు వచ్చే శాశ్వత పళ్ళకి పైలట్ లాంటివి. అందుకని పిల్లలు ఈ పాలపళ్ళని జాగ్రత్తగా ఉంచుకోవలసిన అవసరం ఎంతో ఉంది. పాలపళ్ళు ఇలా పుచ్చిపోయి ఊడిపోవాల్సిన సమయం కన్నా ముందే ఊడిపోతే ఆ స్థానంలో కొత్త పన్ను వచ్చేలోపు పక్కనున్న పళ్ళు అటు వంగుతాయి. తర్వాత వచ్చే కొత్త పన్నుకి సరైన స్థానం ఉండదు. దాంతో ఎగుడుదిగుడు పళ్ళు, వంకర పళ్ళు రావడానికి అవకాశముంది. పళ్ళు, పెదాలే మన నవ్వుకి అందాన్నిచ్చేవి. అందమైన పళ్ళుంటేనే అందమైన నవ్వు ఉండేది. అందమైన నవ్వు ఉంటేనే అందరూ అభిమానించేది. అందుకని పళ్ళని అందగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. నోటిలో సూక్ష్మ జీవులు ఎందుకు చేరుతాయి? మనం ఏమి తిన్నా నోటి ద్వారానే కదా లోపలికి వెళ్లేది. మరి సరిగ్గా పళ్ళు తోముకోలేదనుకోండి, నాలుకను సరిగ్గా శుభ్రపరచుకోలేదనుకోండి, అక్కడున్న సూక్ష్మ జీవులన్నీ తినే ఆహారంతో పాటు లోపలికి వెళ్ళిపోతాయి కదా. సూక్ష్మ జీవులు లోపలికి వెళ్తే రకరకాల రోగాలు రావచ్చు. పళ్ళని తోముకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. బ్రష్ని నోట్లో పళ్లమీద చిగుళ్ళకి 45 ఉండేట్లు ఉంచి గుండ్రంగా రుద్దాలి. పళ్లమీద అంటే నమిలే భాగం మీద, పళ్ల వెనక కూడా బ్రష్తో శుభ్రం చేయాలి. బ్రష్ చివర్లు మెత్తగా ఉండాలి. గట్టిగా పళ్లమీద బ్రష్ తోమితే పళ్ళు తెల్లబడతాయనుకోకూడదు. అలా గట్టిగట్టిగా తోమడం వల్ల పళ్లపై ఉన్న ఎనామిల్ అనే పొర అరిగిపోతుంది. పళ్ళు తెల్లగా కనిపించేది ఎనామిల్ వల్ల. ఎనామిల్ అరిగిపోవడం వల్ల పళ్ళు కాంతివిహీనమవుతాయి. అతివేడి, అతిచల్లని పదార్థాల్ని తీసుకునే అలవాటు ఎనామిల్కి చెడుపు చేస్తుంది. పళ్ల మధ్య ఇరుక్కునే సన్నని ఆహార పదార్థాల్ని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అందుకు గుండు సూదుల్ని పళ్ల మధ్య గుచ్చకూడదు. ఫ్లాసింగ్ ద్వారా సన్నని దారంతో పళ్ల మధ్య జాగ్రత్తగా శుభ్రపరచాలి. టూత్ బ్రష్ జోరబడలేని పళ్ల మధ్య సన్నటి భాగాలలో శుభ్రపరచడానికి ఈ ఫ్లాసింగ్ దారాన్ని ఉపయోగిస్తారు. 2 చూపుడు వేళ్లకు ఈ దారం 2 కొనల్ని కట్టి మధ్యకి జరిపి శుభ్రపరచాలి. రోజూ 2 పూటలా పళ్ళని తోముకోవడం మంచి అలవాటు. అలాగే ఏది తిన్నా నోటిని నీటితో పుక్కిలించాలి.
చిన్న పిల్లలు ఏడుస్తుంటే గబుక్కున పాలపీకని నోటికందించడం చూస్తుంటాం. తల్లి దగ్గర చూసి కొందరు అన్నలు, అక్కలు తమ తమ్ముడు, చెల్లెలు ఏడ్వకుండా చూడడానికి అలా పాలసీసాని నోట్లో పెడుతుంటారు. పిల్లలు ఆ పాలని తాగుతూ అలాగే నిద్రపోతారు. అలా నిద్రపోయేప్పుడు కొంచెం పాలు కూడా వాళ్ల వస్తున్న పళ్ల దగ్గరకు చేరి ఉంటాయి. అలా ఎక్కువసేపు పంచదార పాలు నోట్లో ఉంటే క్రమంగా సూక్ష్మజీవులు చేరవచ్చు. అందుకని నిద్రపోయేప్పుడు పిల్లలు నీటికి పాలసీసాని అందించకూడదు. వేడిచేసి చల్లార్చిన నీటి సీసాని అందించాలి. పిల్లలు ఆడుకుంటుంటే ఒక్కోసారి దెబ్బలు తగిలి పళ్ళు మధ్యలో విరిగిపోవచ్చు. లేకపోతే కొన్ని పళ్ళు పూర్తిగా ఊడిపోవచ్చు. అమ్మా నాన్న గార్లకి ఈ విషయాల్ని చెబితే ఎక్కడ కోప్పడతారో అనే భయంతో పన్ను విరిగిన సంగతి కూడా పెద్దవాళ్లకు చెప్పరు. పన్ను మనకి కనిపించేదే కాదు, కొంత భాగం చిగుళ్లలో కూడా ఉంటుంది. కొంత భాగం చిగుళ్లలో అలాగట్టిగా ఉండడం వల్లనే పళ్ళు కదలకుండా గట్టిగా ఉంటాయి. చిగుళ్ళు పాడైపోతే పళ్ల మొదళ్ళు కదులుతాయి. అందుకని పళ్ళు గట్టిగా ఉండడానికి చిగుళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు చూపుడు వేలితో చిగుళ్ళని సున్నితంగా మర్దన చేస్తుండాలి. చిగుళ్ళ జాగ్రత్త సరే, ఇప్పుడసలు విషయానికొద్దాం. పన్ను బయటికి కనిపించే భాగం విరిగిపోతే మనం పన్నంతా విరిగిపోయిందనుకుంటాం. కానీ చిగుళ్లలో ఉన్న రూట్ అలాగే మిగిలిపోతుంది. దెబ్బ తినడంతో దానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉండక ఆ భాగం పాడైపోయి ఉంటుంది. అందుకని దాన్ని తీయించేయకపోవడం వల్ల జబ్బులు రావచ్చు. అలాగే పళ్ళు పూర్తిగా ఊడిపోతే వాటి స్థానంలో కొత్త పన్ను వచ్చే వరకు ఆ స్థానంలోకి ప్రక్క పళ్ళు వంగకుండా ఖాళీ స్థానంలో స్పేసమెంటైనర్ లను ఉంచుతారు. ఇవి ఖాళీ పళ్ల స్థానంలో ఉంచుకోవడం చాలా అవసరం. ఏదో ఒకటి తింటూ నోటిని ఎప్పుడూ ఆడిస్తుండడం కూడా మంచి అలవాటు కాదు. వక్క, ఆకులు లాంటి అలవాట్ల వల్ల పళ్ళు దెబ్బతింటాయి. పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారం ఎండుద్రాక్ష, ఖర్జూర, డ్రై ఫ్రూట్స్, పాలు, వెన్న, కారట్ లాంటి పచ్చి కూరగాయలు, పాప్కారస్, పాలకూరలాంటి ఆకుకూరలు. పడుకోబోయే ముందు ఏవి తినకూడదు. భోజనానికి మధ్య కూడా సాధ్యమైనంత వరకు తక్కువ తినడం మంచిది. ముఖంలో పళ్లతో పాటు మనకి కొట్టొచ్చినట్లు కనిపించేవి కళ్ళు. కళ్ళు లేకపోతే కలియుగమే లేదు అనే సామెత కూడా మన పెద్దవాళ్ల దగ్గర మనం వింటుంటాం. ఊరికే కూర్చుంటే కళ్ళ రెప్పల చివర్లనున్న వెంట్రుకల్ని లాగడం కొంతమందికి అలవాటు. కంటికి రెప్ప కాపలా అయితే రెప్పలకి కనువెంట్రుకలు బ్రష్ లాంటివి. వాటిని లాగడం మంచిది కాదు. పెన్సిల్, పెన్నులాంటి వాటితో కంటి దగ్గర రాస్తుంటారు. అలా రాసేప్పుడు పొరబాటున జారి కంట్లో పొడుచుకొనవచ్చు. కన్ను చాలా సున్నితమైన భాగం. దానికి ఏమాత్రం ఒత్తిడి తగిలినా చూపు దెబ్బతినవచ్చు. కంటిలోని రక్తనాళాలు దెబ్బతింటే చూపు దెబ్బతింటుంది. కాబట్టి పెన్సిల్ లాంటి వస్తువులని కంటి దగ్గరకు తీసుకువెళ్లే అలవాట్లుంటే మానుకోవాలి. కర్ర బిళ్లలాంటి ఆటలు ఆడడం కూడా మానుకోవాలి. ఇలాంటి ఆటలు ఆడుతుంటే కర్ర బిళ్లలు కంటికి తగిలి చూపు పోయే ప్రమాదం ఉంది. కంటికి ఎలాంటి దెబ్బ తగిలినా నిర్లక్ష్యం చేయక తల్లిదండ్రులకు చెప్పి వెంటనే కంటి డాక్టరుకి చూపాలి. ఎలా చదువకూడదు? కొంతమంది పిల్లలు పుస్తకం చేతిలో పెట్టకుని అటూ ఇటూ నడుస్తూ చదువుతుంటారు. మరికొంతమంది పడుకుని చదువుతుంటారు. ఇంకొంతమంది సరైన వెలుతురు లేని చోట కూర్చుని చదువుతుంటారు. ఈ అలవాట్లేవీ మంచివి కావు. ఈ అలవాట్ల వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదముంది. వీరోచితంగా కొంతమంది దీపావళి సమయాల్లో టపాకాయల్ని చాలా దగ్గరుండి కాలుస్తుంటారు. ఇది ప్రమాదకరమైన పనే. అంటురోగాలు అంటే బాక్టీరియా, వైరస్ అనే అతి సూక్ష్మజీవులు వాతావరణంలో ఉంటాయి. ఇవి మన కంటికి కనిపించవు. వాతావరణంలో కలిసి ఉండి మనం పీల్చే గాలి, తినే ఆహారం, గాయాల ద్వారా శరీరం లోపలికి వెళ్లి హాని కలిగిస్తుంటాయి. ఇలా వచ్చే వ్యాధులు అంటువ్యాధులు గాలి, నీరు, ఆహారం, వాడుకునే వస్తువుల ద్వారా ఈ అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి అంటుతుంటాయి. అందుకని ఎవరికైనా ఏ విధమైన అంటువ్యాధి వచ్చినా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇతరులకి అంటించిన వాళ్లమవుతాం. కళ్లకలక అంటువ్యాధులలో ఒకటి. ఈ కళ్లకలక వస్తే కళ్ళు ఎర్రబడతాయి. కంట్లో ఇసుక పడినట్లు గరగరలాడుతుంటుంది. ఈ కళ్లకలక వచ్చే ముందు, వచ్చినప్పుడు కళ్ళు బాగా పుస్కిట్టి అతుక్కుపోతుంటాయి. ఒక కంటికి వచ్చిందంటే రెండో కంటికి ఇది తప్పకుండా వస్తుంది. ఇలా కళ్లకలక వస్తే తగ్గే వరకు పాఠశాలకు వెళ్లకూడదు. వెళ్తే మిగతా పిల్లలకు ఇది అంటుతుంది. ఇంట్లో కూడా కళ్ళు తుడిచే తుండు, వాడే సబ్బు లాంటి తాము వాడే మిగతా వస్తువులు ఎవ్వరూ వాడకుండా చూడాలి. లేకపోతే వాళ్లకి ఈ అంటువ్యాధి రావచ్చు. కంటిని చన్నీటితో శుభ్రపరచి ఈ అంటువ్యాధిని పోగొట్టే మందు చుక్కల్ని కంటిలో వేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. ఇరుకు ప్రదేశాల్లో, అనారోగ్యకర పరిస్థితుల్లో పెరిగే పిల్లల్లో వచ్చే కంటి ఎరుపు వేరు. ఇది వైరస్ అనే అతి సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. కంట్లో ఏదో పడినట్లు అనిపిస్తుంటుంది. ఇది అంటువ్యాధే. ఇలా కళ్ళు ఎర్రబడితే వెంటనే తగిన చికిత్స చేయించాలి.
లేకపోతే క్రమంగా చూపు దెబ్బ తినవచ్చు. కన్ను చాలా సున్నితమైన అవయవం. దీనికి ఏ అనారోగ్యం కలిగినా నిర్లక్ష్యం చేయకుండా పెద్దవాళ్లకు చెప్పి తగిన చికిత్స చేయించాలి. మెల్ల అదృష్టమని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. అది ఒక దృష్టిలోపమే. దానికి చికిత్స అవసరం. సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోయినా కొన్ని కంటి జబ్బులు వస్తాయి. రేచీకటి అలాంటి వాటిలో ఒకటి. కాస్త చీకటి పడితే కళ్ళు సరిగ్గా కనిపించవు. అలాగే ఒక్కోసారి కంటిలోని నల్ల గుడ్డు మీద చిన్న చిన్న తెల్లమచ్చలు వస్తుంటాయి. కన్ను గుడ్డు ఎండిపోవడం కూడా ఒక లక్షణం. ఇలాంటి లక్షణాలన్నీ విటమిన్ ఎ మనం తీసుకునే ఆహారంలో సమృద్ధిగా ఉండకపోవడం వల్లే వస్తాయి. అందుకని విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆకుపచ్చని కూరలలో బొప్పాయి, మామిడి లాంటి పచ్చటి పళ్లలో గుమ్మడి, మిరప, కారట్ లాంటి కూరల్లో పాలు, వెన్న, కోడిగుడ్డు, చేపలు, ఎర్రపామాయిల్ లాంటి వాటిలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. అందుకని ఇవి ఆహారంలో సమృద్ధిగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే పోషకాహార లోపం వల్ల చూపు దెబ్బతినడం పొరబాటున జరుగదు. విటమిన్ ఎ చుక్కల మందు రూపంలోనూ, కాప్స్యూల్స్ రూపంలోనూ కూడా దొరుకుతుంది. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజ లవణాలు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు, క్రొవ్వులు సరిపడా ఉండాలని మనకి ఉపాధ్యాయులు సైన్స్ పాఠాలు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు. అవి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటే ఏ ఆహార పదార్థాలలో ఏవి ఎక్కువగా ఉంటాయో తెలుసుకోవాలి కదా. విటమిన్ ఎ ఎక్కువగా ఉండే పదార్థాల గురించి తెలుసుకున్నాం. విటమిన్ బి లోపిస్తే నోటి దగ్గర పుళ్ళు వస్తాయి, పెదాలు ఎండిపోతాయి, నాలుక ఎర్రగా మారి మంట పుడుతుంటుంది. ఒక్కోసారి నాలుక మీద పగుళ్లులాగా వస్తుంది. సూర్యరశ్మి బాగా తగిలే కాళ్ళు, చేతులు, మెడ, పాదాలు లాంటి అవయవాల చర్మం భాగాల మీద మచ్చలులా వస్తాయి. విటమిన్ బి లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి వస్తుంది. చేతులు, కాళ్ల మీద సెన్సేషన్ తగ్గుతుంది. గుండె కూడా దెబ్బతినవచ్చు ఈ వ్యాధి వల్ల. శరీరంలో ఉబ్బరం కనిపిస్తుంది. కాయ, గూరలు, పప్పు ధాన్యాలు, నూనె విత్తనాలు, ఆకుకూరలు, పాలు, మాంసం, వేరుశనగ, జీడిపప్పు, కోడిగుడ్లలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఆహారంలో లోపిస్తే ఎముకల వ్యాధి వస్తుంది. పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఎముకలు, పళ్ళు ఆరోగ్యవంతంగా ఉంచడానికి విటమిన్ సి కావాలి. కాబట్టి పళ్ల రసాన్ని తాగడం మంచి అలవాటు. పళ్ల రసం తాగడం వల్ల విరేచనం కూడా సాఫీగా అవుతుంది. మామూలు గింజలలో విటమిన్ సి ఉండదు. వాటిని ఒకరోజు నీటిలో నానవేస్తే మొలకెత్తడం ప్రారంభిస్తాయి. మొలకెత్తే గింజల్లో విటమిన్ సి ఉంటుంది. మీరు శనగలని ఒకరోజు నీటిలో నానవేసి చూడండి. మొలకలు రావడం ప్రారంభిస్తాయి. వాటిని తినండి. ఒంటికి మంచిది. డి విటమిన్ సూర్యకాంతి ద్వారా శరీరానికి లభిస్తుంది. సాయంత్రం ఎండకు మాత్రమే ఈ శక్తి ఉంటుంది. అందుకని సాయంత్రపు ఎండలో ఆటలు ఆడే పనితో శరీరానికి శ్రమ కలిగించడం మంచిది. అలాగని ప్రొద్దున, మధ్యాహ్నం కూడా ఎండలో ఆడడం మంచిది కాదు. ప్రొద్దున, మధ్యాహ్నం ఎండలో విటమిన్ డి ఉండదు. శరీరాన్నిబ్బంది పెడుతుందా ఎండ? అందుకని సాయంకాలపు ఎండలో ఆడే అలవాటే మంచిది. ప్రొద్దున, మధ్యాహ్నం ఎండలో ఆడడం పొరబాటు. మన శరీరం ఎన్నో కణాలతో నిర్మితమవుతుంది. ఈ కణాలు ఇటుకలులా ఉంటే ఇటుకలతో ఇల్లుని నిర్మించినట్లు కణాలని పేర్చుకుంటూ శరీర నిర్మాణం జరుగుతుంది. మాంసకృత్తులతో కూడిన ఆహారం శరీరం పెరగడానికి తోడ్పడుతుంది. కాబట్టి పెరిగే వయసులో ఉన్న పిల్లలందరూ మాంసకృత్తులు ఎక్కువగా ఉండే పాలు, మాంసం, కోడిగ్రుడ్లు, పప్పుధాన్యాలు, గింజలు తినడం మంచిది. కణాలు పెరగడం పూర్తయిన తర్వాత ఒక్కో ప్రాంతంలోని కణాలు ఒక్కో పనికే ప్రధానంగా నిర్దేశింపబడతాయి. సంతానోత్పత్తి అవయవాలలో ఉండే కణాలు సంతానోత్పత్తి పనిలోనే నిమగ్నమవుతాయి. కంటిలోని కణాలు దృష్టికి తోడ్పడతాయి. బోస్మారోలోని కణాలు క్రొత్త రక్త కణాలు తయారవడానికి తోడ్పడతాయి. ఇలా ఏ పనిని చేసే కణాలు ఆ పనినే చేస్తాయిగాని వేరే పనిని చేయవు. కాబట్టి మనం కూడా మనం చేయాల్సిన పనులనే చేయాలిగాని ఇతరుల పనులు చేయాలని తాపత్రయపడకూడదు. చదువుకునే పిల్లలు చదువుకోవాలి. అంతేగాని పెద్దవాళ్లలా ఇతర విషయాలలో జోక్యం చేసుకోకూడదు. కణాల నుండి మనం క్రమశిక్షణని అలవరచుకోవాలి. మరో విషయానికి కూడా మనం కణాల నుండి నేర్చుకోవాలి. రక్త కణాలలో తెల్ల కణాలు ఉంటాయని తెలుసుకదా. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంటే సూక్ష్మజీవులు శరీరంలోకి ఏ భాగం నుండైనా గాయం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంటే శరీరంలోని తెల్ల కణాలన్నీ ఆ ప్రాంతంలోకి పరుగెత్తుకుపోయి శరీరంలోకి ప్రవేశించిన శత్రుజీవాలని ఎదుర్కొని చంపేస్తాయి. అలా చేయడం వల్లనే మనం చాలా రోగాల నుండి బయటపడుతున్నాం. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్లకణాలే చీము రూపంలో బయటకు వచ్చేస్తుంటాయి. దేశభక్తిని మనం తెల్ల కణాల్ని చూసి నేర్చుకోవాలి. వీటన్నింటి కన్నా మరో గమత్తైన విషయానికి
మామూలుగా మనం సైన్స్ క్లాస్లో వింటుంటాం. ఏకకణ జీవులుగా ప్రారంభమై రకరకాల పరిణామాల అనంతరం జీవి నేటి మానవుని స్థితికి చేరింది అని. ఆ పరిణామ క్రమం మొత్తం మనకు మనిషి పుట్టుకలో కనిపిస్తుంది. ఏక కణాలైన స్పెర్మ్, ఎగ్ కలసి పిండమేర్పడి అది 9 నెలలు తల్లి గర్భంలో పెరిగి తదనంతరం బయటికి వస్తుంది. జీవుల పరిణామంలో ఏక కణజీవులు బహుకణజీవులుగా మారి జలచరాలుద్భవించాయి. తల్లి గర్భంలో శిశువు కొన్నాళ్లు ద్రవంలో ఉంటుంది. జన్మించిన తర్వాత ముందు 4 కాళ్లతో పారాడుతుంది. ఆ తర్వాతే ముందు చేతుల్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తూ 2 కాళ్లమీద నిల్చోడానికి, నడవడానికి ప్రయత్నిస్తుంది. మనం సైన్స్ పాఠంలో చదువుకున్నాం డార్విన్ సిద్ధాంతంలో మనిషి కోతి నుంచి పుట్టాడని. ఆ లక్షణాలను పోలిన లక్షణాలు మనకి మన పెరుగుదలలో కనిపిస్తాయన్నమాట. ఇంతవరకు గమనించకపోతే మీ తమ్ముళ్ళు, చెల్లాయిలు ఎలా నడక నేర్చుకుంటున్నారో గమనించండి. పిల్లలు బాగా గోల చేస్తుంటే అన్నీ కోతి బుద్ధులే అని పెద్దవాళ్లు అంటుంటే వినలేదు. పిల్లలు చేసే గోల కోతి గోలలాగే ఉంటుంది. కాని వయసు పెరిగే కొలది ఆ గోలని తగ్గించి విజ్ఞానదాయకమైన విషయాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించకపోతే మనలో పరిణామం లోపించినట్లే. వయసు పెరుగుతున్నా మనం పెరగనట్లే. సరే, ఈ విషయాల్ని ఇంతటితో వదిలేసి మళ్లీ తీసుకోవలసిన ఆహార పదార్థాల వైపు వద్దాం. మాంసకృత్తుల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిండి పదార్థాలు ఏ ఆహార పదార్థాలలో ఉంటాయి? అవి ఎందుకు కావాలి? ఈ విషయాలను పరిశీలిద్దాం. మనం ఏ పని చేయాలన్నా శక్తి కావాలి. ఈ శక్తి మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. ఆహార పదార్థాలన్నీ నోటి ద్వారానే లోపలికి వెళ్ళాలి కాబట్టి పళ్ళు, నాలుక శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాం. ముక్కు నుంచి శ్వాసనాళం ఊపిరితిత్తులలోకి పోతే, నోటి నుంచి ఆహారనాళం గొంతు ద్వారా కడుపులోకి వెళ్తుంది. ముక్కుగాలి పీల్చడానికి తోడ్పడితే, నోరు ఆహార పదార్థాల్ని బాగా నమిలి తినడానికి ఉపయోగపడుతుంది. మనం ఆహారం ద్వారా తీసుకునే పిండి పదార్థాల్ని కార్బన్ డయాక్సైడ్, నీరుగా విడగొట్టాలంటే ఆక్సిజన్ కావాలి. అలా విడగొట్టినప్పుడే శక్తి ఉత్పన్నం అవుతుంది. ఆ శక్తి సాయంతోనే మనం పనుల్ని చేసుకోగలుగుతున్నాం. కాబట్టి శక్తి కావాలంటే ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లని ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఆక్సిజను చాలా అవసరమన్న మాటే కదా. వాతావరణంలోని ఆక్సిజనులో దుమ్ము ధూళి కూడా ఉంటుంది. అందుకని లోపలికి వెళ్లే ఆక్సిజన్తో కలిసి ప్రవేశిస్తున్న దుమ్ము ధూళిని ఆపడానికి మన ముక్కులో వెంట్రుకలుంటాయి. ఈ వెంట్రుకల ద్వారా వెళ్లేప్పుడు వడకట్టబడి మంచి గాలి లోపలికి వెళ్తుంది. ఈ గాలి ద్వారా సూక్ష్మజీవులు, వైరస్లు ఎక్కువగా లోపలకు వెళ్తుంటే ముక్కు, తుమ్ము ద్వారా వాటిని గట్టిగా బయటకు తోసేస్తుంది. ఊపిరితిత్తులలో నుంచి ఆక్సిజన్ని రక్తకణాలు తీసుకుని శక్తి విడుదలైన తర్వాత విడుదలైన కార్బన్ డయాక్సైడ్ని ఊపిరితిత్తులలోకి పంపేస్తాయి. అందుకని మనం ఒకసారి ఊపిరి పీల్చుకోవడం ద్వారా ఆక్సిజన్ని లోపలకు తీసుకోగానే నిశ్వాస ద్వారా కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపేస్తుంటాం. అంటే అవసరమైన ఆక్సిజన్ని తీసుకోవడంతో పాటు అనవసరమైన కార్బన్ డయాక్సైడ్ని బయటకి పంపేయడం కూడా వెంటవెంటనే జరిగిపోతోందన్నమాట. అందుకని ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు మనం ఎటువంటి ఆటంకాన్ని కలిగించకూడదు. ముక్కుని ఎప్పుడూ గాలి లోపలకు బయటకు వెళ్లడానికి వీలుగా శుభ్రంగా ఉంచుకోవాలి. ముక్కు రంధ్రాలలో చిన్న పిల్లలు పువ్వులు లాంటివి దూరుస్తుంటారు. అవి అడ్డంపడి శ్వాసకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముక్కు రంధ్రాలలో ఏవి పెట్టడం మంచి అలవాటు కాదు. వేళ్లు కూడా, వేళ్లకు మట్టి ఉంటుంది. అది ముక్కు రంధ్రాలలో వేళ్ల ద్వారా అతుకోవచ్చు. కాబట్టి ముక్కు రంధ్రాలలో చేతులు బాగా కడుక్కోకుండా వేళ్లని పెట్టకండి. మనం ఇలా వాతావరణంలోని గాలిలోని ఆక్సిజనుని తీసుకుని కార్బన్ డయాక్సైడ్ని బయటకు పంపేస్తుంటే కొన్నాళ్లకి వాతావరణమంతా కార్బన్ డయాక్సైడ్తో నిండిపోవాలి కదా. మరి అలా ఎందుకు జరగడం లేదు? మొక్కలు ఆహార పదార్థాల్ని తయారు చేసుకోవడానికి కార్బన్ డయాక్సైడ్ని వాతావరణంలో నుంచి తీసుకుని ఆక్సిజన్ని విడిచిపెడుతుంటాయి. కాబట్టి మనం ఆరోగ్యవంతంగా జీవించాలంటే ఎక్కువగా వృక్షాలు, మొక్కలు ఉండడం చాలా అవసరమన్నమాట. కొంతమందికి నోటితో గాలి పీల్చే అలవాటు ఉంటుంది. ముక్కులో అయితే దుమ్ము ధూళినడ్డుకోవడానికి వెంట్రుకలు అంటాయి. నోరు గాలిని పీల్చడానికి కాదు గాబట్టి దాంట్లో గాలిని వడకట్టడానికి వెంట్రుకలుండవు. దాంతో దుమ్ము ధూళితో కూడుకున్న గాలిలోపలికి ప్రవేశించి అనారోగ్యం కలుగుతుంది. అందుకని ఏ పనికి ఉన్న అవయవాల్ని అందుకే వాడడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే పొరబాటే అవుతుంది. మనం నోటితో శుభ్రంగా ఆహార పదార్థాల్ని నమిలి తినాలి. అలా కాకుండా ఏ ఆటలకో అర్జంటుగా వెళ్ళిపోవాలని సరిగ్గా నమలకుండా గబగబా తినేశామనుకోండి, లోపల జీర్ణమవడం కష్టమవుతుంది. అలాగే తొందరగా మింగుతున్నప్పుడు గొంతులోకి వెళ్లాల్సిన ఆహార పదార్థాలు పొరబాటున శ్వాసనాళంలోకి వెళ్లవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పొరబాటున తనలోకి వచ్చిన ఆహార పదార్థాల్ని శ్వాసనాళం నుండి వెనక్కి వెళ్లగొట్టడానికి బోతుంది. పొరబోవడం అంటే ఇదన్నమాట. అంతేగాని ఎవరో తలచుకోవడం కాదు. అలాగే దగ్గు కూడా శ్వాసనాళం,
ఆహారనాళాలలోకి ప్రవేశించిన వాటిని బయటకు నెట్టడానికి తోడ్పడే ప్రక్రియ. గొంతు భాగాన్నే ఈసోఫాగస్ అంటారు. ఈ అవయవంలోని కండరాలు విచిత్ర గుణాన్ని కలిగి ఉంటాయి. ఏదైనా గొంతులోకి ప్రవేశించగానే వెనుక భాగం కండరాలు ముడుచుకుని దాన్ని ముందుకు నెడతాయి. ఇలా మనకు తెలియకుండానే గొంతులోకి ప్రవేశించిన ఆహార పదార్థాలు ముందుకు నెట్టబడి జీర్ణాశయంలోకి చేరుకుంటాయి. అందుకే గొంతులోకి జారిన దాన్ని మనం వెనక్కు తీసుకోవడం కష్టం. మన ప్రమేయం లేకుండానే అది ముందుకు వెళ్ళిపోతుంది. గొంతు, జీర్ణాశయం మధ్య ఒక కవాటం ఉంటుంది. ఈ కవాటం గొంతులోంచి ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లడానికి వీలుగా ఉండడమే కాదు, జీర్ణాశయంలోని పదార్థాలు తిరిగి గొంతులోకి రావడానికి అడ్డం పడుతుంది. అందుకనే మనం ఆహారం తీసుకున్న తర్వాత తల్లక్రిందులుగా నిల్చున్నా కడుపులోని ఆహార పదార్థాలు నోటి ద్వారా బయటకు రావు. ఆహార పదార్థాలు జీర్ణాశయంలోకి రాగానే అటు ఇటు మర్దించబడి మెత్తగా తయారవుతాయి. అప్పుడే జీర్ణాశయంలో తయారైన జీర్ణరసాలు కలుస్తాయి. అంటే జీర్ణక్రియ అక్కడే ప్రారంభమవుతుందన్నమాట. ఆహార నాళమంతటా లోపలివైపు మ్యూకస్ మెంబ్రేస్ అనే పొరతో కప్పబడి ఉంటుంది. ఈ జిగురు పొర చక్కగా ఉన్నంతవరకు లోపలి అవయవాలకి ఏ ఇబ్బంది ఉండదు. ఈ మ్యూకస్ మెంబ్రేన్ జీర్ణాశయంలో మందంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆమ్లాల వల్ల దెబ్బతినదు. ఈ జీర్ణరసాలు గొంతులోకి వస్తే ఆ గోడలకున్న సన్నని పొర త్వరగా దెబ్బతింటుంది. ఈ పొర దెబ్బతిని పుండు పడితే దాన్ని అల్సర్ అంటారు. కడుపులో పుళ్ళు ఉంటే కారాలు తినకూడదంటారు. సిగరెట్టు, చుట్ట, బీడీలాంటి అలవాట్లు ఉంటే అల్సర్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదముంది. ఇలా జీర్ణాశయంలో జీర్ణక్రియ ప్రారంభమై అక్కడ నుంచి ఆహార పదార్థాలు ప్రేగులలోకి వస్తాయి. మొదటి భాగంలో కాలేయము నుంచి కొన్ని జీర్ణరసాలు వచ్చి కలసే జీర్ణక్రియ పూర్తవుతుంది. మద్యపానాన్ని అలవాటు చేసుకోకూడదు. త్రాగుడు లాంటి అలవాట్లుంటే కాలేయము దెబ్బతింటుంది. అది ఉత్పత్తి చేసే రసాన్ని ఉత్పత్తి చేయలేకపోవడంతో జీర్ణక్రియ దెబ్బతింటుంది. మనం తీసుకునే ఆహారంలో ఉన్న విషపదార్థాల్ని వేరుచేసి బయటకు పోయే మార్గంలోకి పంపేది కాలేయము. కాబట్టి కాలేయము దెబ్బతింటే విషపదార్థాలు ఆహార పదార్థాలతో కలసి రక్తంలోకి ప్రవేశిస్తాయి. శరీరంలోని రసాలు వ్యర్థ పదార్థాలతో బయటకు వెళ్ళిపోకుండా వేరుచేసి మళ్లీ వాటి ప్రదేశాలకు పంపే పనిని కాలేయము చేస్తుంది. ఇలా శరీరానికి ఎంతో ఉపయోగకారి అయిన కాలేయాన్ని పాడు చేస్తుంది మద్యం. అందుకని మద్యపానం లాంటి అలవాట్లకి ఎప్పుడూ దూరంగా ఉండాలి. చిన్న ప్రేగుల గోడలలోని సన్నని రక్తనాళాలు జీర్ణమైన ఆహార పదార్థాల్ని గ్రహిస్తాయి. మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగుల ద్వారా గుదము గుండా బయటకు వెళ్ళిపోతాయి. మల విసర్జన ఎక్కడ బడితే అక్కడ చేయకూడదు. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మురుగు కాలువల ప్రక్కన చేస్తుంటారు. అలా మల విసర్జన చేసేప్పుడు ఆ ప్రదేశాల్లోని క్రిములు గుదము ద్వారా లోపలకు ప్రవేశించే ప్రమాదముంది. అందుకని మల విసర్జన కూడా శుభ్రమైన ప్రదేశాలలోనే చేయాలి. ఆ ప్రాంతాన్ని సరిగ్గా శుభ్రం చేయిస్తుండాలి. మల విసర్జనకి వెళ్ళేప్పుడు పాదరక్షలు చాలా అవసరం. మల విసర్జన కార్యక్రమం పూర్తయిన తర్వాత చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. కొంతమంది ఇంట్లోని చెత్తనంతా శుభ్రంగా చిమ్మి రోడ్డు మీద పోస్తుంటారు. ఇంట్లోని మురికి నీటిని కూడా రోడ్డు మీదకి వదులుతుంటారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే అక్కడ చేరిన రకరకాల క్రిములు మన ఇంట్లోకి నెమ్మదిగా చేరుకుంటాయి. అందుకని ఇంట్లో శుభ్రంగా ఉంటే చాలదు, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ అలవాటుని అందరూ చేసుకోవడం చాలా అవసరం. త్రాగే నీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి విషయంలో ఏమాత్రం అనుమానమున్నా కాచి వడబోసి మరీ తాగాలి. మూతలు లేకుండా నీటి బిందెల్ని, ఆహార పదార్థాల గిన్నెలని ఉంచకూడదు. అలా ఉంచితే ఈగలు, దోమలు లాంటివి వాలి వాటి కాలికున్న క్రిములు నీటిలోకి, ఆహార పదార్థాలలోకి ప్రవేశించవచ్చు. గ్లాసులు, గిన్నెలు శుభ్రంగా కడిగి వాడుకోవాలి. ఇవన్నీ చేసుకోవలసిన మంచి అలవాట్లు. వీటిలో వేటిని వదిలేసినా పొరపాటు చేసినట్లే. మనం తినే ఆహారంలో విటమిన్లు, మాంసకృత్తులు, పిండి పదార్థాల గురించి తెలుసుకున్నాం. ఇక క్రొవ్వుల విషయానికొద్దాం. మాంసకృత్తులు, పిండి పదార్థాల కన్నా ఎక్కువ శక్తినిచ్చేవి క్రొవ్వులు. మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే శక్తిని కేలరీలలో కొలుస్తారు. మనం చేసే పనికి ఖర్చయ్యే శక్తి ఎక్కువైతే ఆ మిగిలిన శక్తి క్రొవ్వు రూపంలో శరీరంలో నిల్వ ఉంటుంది. ఈ క్రొవ్వు బాగా పేరుకుపోతే మనిషి లావవుతాడు. అందుకని మనకి అవసరమైన ఆహారం కన్నా ఎక్కువ తినడం చాలా చెడ్డ అలవాటు. అవసరమైనంత ఆహారాన్నే నిర్ణీత సమయాల్లో తీసుకోవాలి. శరీరంలోని క్రొవ్వు కరిగి లావు తగ్గాలంటే అధికంగా శ్రమించాలి. తిండి తగ్గించాలి. పని ఎక్కువై తిండి తగ్గి నీరసించిపోతుంటే పుష్టికరమైన ఆహారాన్ని సమృద్ధిగా తీసుకోవాలి. వీటన్నింటితో పాటు శరీరం సక్రమంగా పెరగడానికి కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము లాంటి లవణాలు కావాలి. అందుకని వీటి కోసం ముల్లంగి, రాగి, ఆకుకూరలు మొదలైనవి తినాలి.
ఇలా మంచి అలవాట్లని చేసుకుంటే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటే మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది. మనసు బాగుంటే ఆలోచనలు బాగుంటాయి. తెలివితేటలు బాగుంటాయి. చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. సంఘంలో మంచి స్థానాన్ని సంపాదించగలరు. చెడ్డ అలవాట్లని చేసుకుంటే అంతకన్నా పెద్ద పొరబాటు లేదు. ఆరోగ్యం చెడిపోవడమే కాకుండా అందరూ దూరంగాల్లా. అందుకని అలవాట్లని చేసుకోండి. కాని అవి మంచో చెడో ముందు బేరీజు వేసుకోండి. ఆ తర్వాతే వాటిని దగ్గరకు రానియండి. లేకపోతే దూరంగా ఉంచండి. అంతేకాదు, స్నేహితులు, బంధువులు ఎవరైనా అలవాటునో పొరబాటునో చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపుతుంటే వాళ్లని వాటి పాలబడకుండా కాపాడడానికి శాయశ్శక్తులా ప్రయత్నించండి. చెడుని నిరసించండి. కానీ చెడ్డవాణ్ణి మరింత చెడ్డవాడుగా కానీయకండి. ఈ సంఘంలో ఒకడుగా ఇది మన కర్తవ్యమే. ఏమంటారు? ఈ విషయాలు మీకు తెలుసా? మాంసకృత్తులు ఆహారంలో సమృద్ధిగా తీసుకుంటే శరీర పెరుగుదలకు సహకరిస్తాయి. అలాగని బాగా ఎక్కువగా మాంసకృత్తులు తీసుకుంటే కండరాలు బాగా పెరగవు. ఆహారం ఎప్పుడూ మోతాదు మించకుండానే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మంచి మాట దేవుడెరుగు చెడు జరుగుతుంది. శరీరంలో క్రమంగా క్రొవ్వు పెరుగుతుంది. కండరాలు చక్కగా పెరగడానికి వ్యాయామం ఎంతగానో సహకరిస్తుంది. ఆహారంలో మసాలా పదార్థాలు, నూనెలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో పుళ్ళు, అల్సర్స్ లాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువ. వీటి కారణానే ఈ జబ్బులు రాకపోయినా జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేట్లు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందుకని ఆహారంలో మసాలాలు, నూనెలు, నెయ్యి మొదలైనవి సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ తీసుకుంటే ఎక్కువగా ఉత్సాహం వచ్చినట్లు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అలసటని బయటపడనీకుండా చేస్తుంది. దానివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. నీరసంగా అనిపిస్తే కాఫీ త్రాగడం కన్నా మంచినీళ్లు, పళ్ల రసాలు, పాలులాంటివి త్రాగడం మంచినీళ్లు, పళ్లరసాలు, పాలు లాంటివి త్రాగడం మంచిది. కాఫీ అలవాటు ఉంటే నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మనకి ఏదైనా దెబ్బ తగిలినా, మరేదైనా అనర్థం జరిగినా నొప్పితో బాధపడుతుంటాం. బాధని కలిగించిన ఈ నొప్పి అనేది మనకి గొప్పవరం. నొప్పి రాగానే ఆ ప్రాంతాలలో శరీరానికి ఏదో చెడు జరుగుతోంది అనే విషయానికి తెలుస్తుంది. నొప్పి అనేది జాగ్రత్తని గుర్తుచేసే హెచ్చరిక. అంటే నొప్పి అనారోగ్యాన్ని తెలియజేసే గుర్తు అన్నమాట. నొప్పి లేకపోతే మనకి ఆయా అవయవాలలో ఎంత పెద్ద అనర్థాలు జరిగిపోతున్నా తెలివు కదా. శరీరం సూక్ష్మజీవుల నుంచి, ఇతర అనర్థాల నుంచి ఎదుర్కోవడానికి రకరకాల రక్షణలని తనంతట తానే కల్పించుకుంటూ ఉంటుంది. అటువంటి డిఫెన్స్ మెకానిజల్స్లో జ్వరం కూడా ఒకటి. బలవంతాన మందులతో ఈ లక్షణాలని అరికట్టకూడదు. కారణాలైన వాటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కొంతమందికి ఊరికూరికినే కోపం వస్తుంటుంది. ఇలా కోపం తెచ్చుకుని అందరితో దెబ్బలాడుతుంటారు. అలాంటి వాళ్లకి శత్రువులెక్కువుంటారు. అంతేకాదు, తన కోపమే తన శత్రువు అనే నానుడిని మీరు వినలేదు? ఎవరి కోపం వాళ్లకే శత్రువు. ఎన్నో నష్టాల్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది కోపం. రక్తపోటుని పెంచుతుంది. గుండె వేగంగా కొట్టుకునేట్లు చేస్తుంది. ఎక్కువసార్లు శరీరాన్ని ఇలాంటి పరిస్థితులకు లోను చేస్తే ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అలాగని కోపాన్ని బలవంతాన అంచుకోవడమూ మంచిది కాదు. అసలు కోపమనేది రాకుండా చూసుకుంటూ ఉంటే ఏ కష్టం ఉండదు కదా. ఏమంటారు? ఏదైనా గాయమై మానకుండా అలాగే ఉంటే ఊరుకోకూడదు. వైద్యం చేయించాలి. పుట్టుమచ్చలు లాంటివి పెరుగుతున్నా పెద్దవాళ్లకి చెప్పాలి. అంతేకాదు, శరీరం మీద ఏ ప్రాంతంలో వాపులా అనిపించినా పెద్దవాళ్లకి చెప్పాలి. స్నానం చేసేప్పుడు శరీరంలోని అన్ని భాగాల్ని శుభ్రంగా చేతులతో తోమి స్నానం చెయ్యడం వల్ల శుభ్రంతో పాటు శరీరంలో ఏ భాగంలోనైనా మార్పులు వస్తున్నా తెలిసిపోతుంది. ప్రథమ చికిత్స గురించి ప్రథమంగా హఠాత్తుగా అనారోగ్యం చేసిన, యాక్సిడెంట్లు లాంటివి జరిగిన వైద్య సహాయం అందేలోపు ప్రథమ చికిత్సని అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పటికప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్స ఉంటుంది. వైద్యుణ్ణి కలిసేలోగా తీసుకోవలసిన జాగ్రత్తలుంటాయి. వైద్యుని దగ్గరకు రోగిని తీసుకువెళ్లాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోవలసి ఉంటుంది. ఈ ప్రథమ చికిత్సను ప్రధానంగా 3 విధాలుగా పేర్కొనవచ్చు. వైద్యంలో ఎటువంటి అనుభవం లేనివాళ్లు చేయగల ప్రథమ చికిత్స, ప్రత్యేకంగా శిక్షణ పొందినవాళ్లు వైద్యుడు వచ్చేలోపు అందించే ప్రథమ చికిత్స రెండవ రకం. ఆఖరుది అవసరమైన శస్త్రచికిత్స. మరో చికిత్స చేసేలోపు రోగి పరిస్థితి విషమించకుండా వైద్యుడు అందించే ప్రథమ చికిత్స. అనుకోకుండా ఓ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ నుండి రోగిని ఆసుపత్రికి తరలించేలోపు కొంత ప్రథమ చికిత్సని అందించి తీరాల్సి ఉంటుంది. అంబులెన్స్ వెంటనే దొరక్కపోవచ్చు. వైద్యుడు దూరప్రాంతంలో ఉండవచ్చు. అంటే వైద్యము అందటానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ లోపల అతడి పరిస్థితి విషమించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రథమ చికిత్స అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యుత్,
ఉష్ణము మొదలైన వాటి పట్ల యాక్సిడెంట్ అయినా ఏమైనా మీద పడి యాక్సిడెంట్ అయినా ముందు రోగిని ఆ పరిస్థితులలో నుండి యువతలికి తీసుకురావాలి. ఇలా తీసుకురావడం నీళ్లు, నిప్పు, విషవాయువులు, బరువైన వస్తువులతో యాక్సిడెంట్ జరిగితే చేయవచ్చు. విద్యుత్ లాంటి వాటి వల్ల యాక్సిడెంట్ అయితే వాటిని దూరంగా తోసివేయాలి. తగిలిన గాయం, జరిగిన యాక్సిడెంట్ లేక కలిగిన అనారోగ్యాన్ని బట్టి తర్వాత ప్రథమ చికిత్సని అందించాల్సి ఉంటుంది. అంటే రక్తం కారుతుంటే దానిని ముందాపాలి, గాయానికి కట్టుకట్టాలి, శ్వాస ఆగిపోతుంటే కృత్రిమ శ్వాసనందించాలి, గుండె ఆగిపోతుంటే దాన్ని మర్దన చేయాల్సి ఉంటుంది, విషాల్ని హరింపజేసే వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగికి సాధ్యమైనంత త్వరలో పూర్తి వైద్య సహాయం అందేలా చూడాలి. అంటే వైద్యుడి దగ్గరకు ప్రథమ చికిత్స అందగానే తీసుకువెళ్ళాలి. ఒకటి మనం ముందు గుర్తు పెట్టుకోవాలి, ప్రమాదం జరిగిన స్థలం నుండి వ్యక్తి యువతలికి తీసుకురానంతవరకు గాయం తీవ్రతంగానే ఉంటుంది. యువతలకు తీయగానే చేయాల్సిన పని తెలిసిన వాళ్లు ప్రథమ చికిత్సనందించడం. మూడవది, అన్ని వాటికన్నా ముఖ్యమైనది యాక్సిడెంట్ జరిగిన స్థలం నుండి వైద్యుడి దగ్గరకు రోగిని తీసుకువెళ్లే పద్ధతి. తగిలిన గాయానికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తగా రోగిని ఆసుపత్రికి లేక వైద్యుడి దగ్గరకు తరలించాలి. స్పృహ తప్పిన లేక వాంతులు చేసుకుంటున్న రోగిని ప్రక్కకి త్రిప్పి పడుకోబెట్టి వైద్య సహాయానికి తరలించాలి. ఎముక విరిగితే ఆ అవయవం కదలకుండా తీసుకురావాలి. అంబులెన్స్ లాంటి ప్రత్యేక వాహనాల్లో రోగిని తీసుకువెళ్లడం అవసరం. తప్పనిసరి పరిస్థితుల్లోనే స్ట్రెచ్చర్, చేతుల మీద తీసుకురావాలి. ప్రయాణం ఎక్కువసేపు పట్టేటట్లయితే శిక్షణ పొందిన ప్రథమ చికిత్సకుడు వెంట ఉండి అవసరమైన ప్రథమ చికిత్సని అందించడం చాలా అవసరం. అవసరమైన సమయంలో ప్రథమ చికిత్సను అవసరమైన విధంగా అందించడం వల్ల అనవసరంగా ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. అంతేకాదు రోగి త్వరగా కోలుకోవడానికి ఈ కృషి సహకరిస్తుంది. తీసుకువెళ్లడానికి అంబులెన్స్ లాంటి ఉంటే దానిలో ప్రథమ చికిత్సకు తోడ్పడే పరిస్థితులు ఉంటాయి. ఆసుపత్రి చేరేలోపు కావలసి వస్తే అంబులెన్స్లోనే రక్తాన్ని ఎక్కించవచ్చు. గుండె మర్దన, కృత్రిమ శ్వాస లాంటి వాటిని దానిలో ఉన్న శిక్షణ పొందిన వాళ్లు అందించడానికి వీలుంటూ మత్తుని కాని, విరుగుడు పదార్థాల్ని కాని వెంటనే ఇవ్వడానికి కుదురుతుంది. ఈ పనులన్నింటినీ రోగిని ఆసుపత్రికి చేర్చే లోపే అంబులెన్స్లో చేయవచ్చు. అందుకని రోగిని ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ని పిలిపించడం మంచిది. పెద్ద ఆసుపత్రులలో అయితే ముందు అవుట్ పేషెంట్ వార్డుకి తీసుకువెళ్లడం మంచిది. అక్కడ నుండి అవసరమైతే ఎమర్జెన్సీ వార్డుకి తరలిస్తారు. లేకపోతే ఏ వార్డుకి అవసరమైతే ఆ వార్డుకి తరలిస్తారు. ఎక్కడైతే యాక్సిడెంట్లు జరగడానికి అవకాశముంటుందో ఆయా ప్రాంతాలలో ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ఉండడం చాలా అవసరం. అందులో హైడ్రోజన్ పెరాక్సైడు ద్రావకం, ఆల్కహాల్, అయోడిన్ ద్రావకం, అమ్మోనియం హైడ్రాక్సైడ్, అనాల్జన్ అమిడోవైరైన్, వలేరియన్, టించర్, కాఫేన్, వాలిడాల్, నైట్రోగ్లిజరిన్, కార్డియామిన్, పాపాసాల్ లాంటి కార్డియా వాస్క్యులర్ ఏజెంట్, యాస్పిరిన్, వైననేటిన్ లాంటి యాంటీమెంటిక్స్, సల్ఫాసిమైడ్స్, యాంటీబయోటిక్స్, విరేచన పదార్థాలు, థర్మామీటర్, బాండేజ్ సామాగ్రి లాంటివన్నీ ఉండాలి. ఫార్మాసిస్టులందరికీ ప్రథమ చికిత్సా విధానాలన్నింటి గురించి సంపూర్ణ అవగాహన ఉండాలి. హఠాత్తుగా కలిగిన అనారోగ్యము లేక యాక్సిడెంట్కి ఏ మందులివ్వాలో, ఏ మందులివ్వకూడదో తెలియాలి. అన్ని ఆసుపత్రులలోనూ స్ట్రెచ్చర్స్, క్రచెస్, ఆక్సిజన్, ముఖ్యమైన మందులు మొదలైనవన్నీ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. మత్తు కలిగించే మందుల్నిగాని బలమైన డోస్ మందుల్ని కాని వాడినప్పుడు ఆ వివరాల్ని ఓ రిజిస్టరులో రాసుకోవాలి. సూక్ష్మజీవుల బారి నుండి శరీరాన్ని కాపాడడం ఎలా? దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఫ్రెంచ్ విజ్ఞానవేత్త లూయి పాస్చర్ గాయం ద్వారా సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల దెబ్బతిన్న అవయవాలు కుళ్ళిపోతున్నాయని నిరూపించాడు. ఆ తర్వాత జోనెషలిస్టైల్ అనే ఆంగ్ల శస్త్రచికిత్సా నిపుణుడు కూడా అతి సూక్ష్మ క్రిములు కొన్ని గాయం ద్వారా శరీరంలోకి ప్రవేశించడం వల్ల ఆ ప్రదేశం పాడైపోతుందని నిర్ధారించాడు. దీన్ని ఆసుపత్రి అంటూ అని అభివర్ణించాడు నికోలావ్ పిరోగోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త. అంతేకాదు అప్పట్లోనే అతడు ఆల్కహాల్, సిల్వర్ నైట్రేట్, అయోడిన్ లాంటి వాటిని గాయం మీద పూయడానికి పూనుకున్నాడు. మన చుట్టూ ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైన క్రిములు శరీరాన్ని అంటి పెట్టుకుని తిరుగుతుంటాయి. పైనున్న శరీరానికి, లోపలున్న మ్యూకస్ మెంబ్రేన్స్కి ఇవి తగిలినా ఏమీ కాదు. ఎప్పుడైతే చర్మము కాని మ్యూకస్ మెంబ్రేన్ కానీ కాస్త దెబ్బతిన్నా, కాలినా, తెగినా ఆ ప్రదేశము నుండి అవి శరీరం లోపలికి ప్రవేశించి హాని కలిగించడం మొదలుపెడతాయి. ఈ సూక్ష్మక్రిములు క్రమంగా రక్తంలోనికి ప్రవేశించాయంటే అనారోగ్యం తీవ్రతరమవుతుంది. దాన్నే సెప్సిస్ అంటారు. చాలా శస్త్రచికిత్సలలో చర్మాన్ని తొలగించి చేస్తున్నప్పుడు ఈ సూక్ష్మక్రిములు లోపలికి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. గాయానికి ఇన్ఫెక్షన్ కలుగకుండా చేయడాన్ని యాంటీసెప్సిస్ అంటారు. ఇలాంటి స్థితిని ఎసెప్సిస్ అంటారు.
గాయంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులు లోపలికి వెళ్లి హాని కలిగించకుండా నిరోధించే చర్యను యాంటిసెప్సిస్ అంటారు. కుళ్ళిపోయిన శరీరభాగాల్ని తొలగించడం ద్వారా, గడ్డకట్టిన రక్తాన్ని తీసివేయడం ద్వారా గాయాల్లో ఉన్న ఫారెస్ బాడీస్ తొలగించడం వల్ల ఇన్ఫెక్షన్ని నిరోధించవచ్చు. గాయాన్ని ఇన్ఫ్రారెడ్ కిరణాలకు తగిలేట్టు చేయడం ద్వారా, సోడియం క్లోరైడ్ లాంటి ద్రావకాల్ని గాయం మీద పోయడం ద్వారా ఇన్ఫెక్షన్ లోపలకు ప్రాకకుండా చూడవచ్చు. గాయంలోని క్రిముల్ని నాశనం చేయడానికి ఉపయోగించే రసాయనాలు గాయం దగ్గరున్న కణాలు దెబ్బతినేట్లు చేస్తాయి. అందుకని రసాయనాల్ని వాడేప్పుడు జాగ్రత్త చాలా అవసరం. కొన్ని పనులు చేస్తే పొరబాట్లు ఎలా అవుతాయో, కొన్ని పనులు చేయకపోవడం పొరబాటు అవుతుంది. అందుకని ప్రథమ చికిత్స వివరాలన్నీ మీ ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోండేం. ప్రథమ చికిత్స గురించి కూడా పిల్లలు తెలుసుకోవాలి. మీ స్నేహితులలో ఎవరైనా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే ప్రక్కనున్న మీరు ఏమి చెయ్యాలి? గబుక్కున మంటలు లేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ పిక్నిక్కో వెళ్ళినప్పుడు హఠాత్తుగా ఏ కుర్రవాడో నీళ్లలో మునిగిపోబోతు సున్నాటే బయటకు తీస్తారు. అప్పుడు వెంటనే ఏమి చెయ్యాలి? కరెంట్ షాక్ తగిలితే ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి అనే విషయాలు అందరూ తెలుసుకునుండాలి. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందో కదా. అలాగే మనందరిలో ఉండేది ఒకే రక్తమైన దాంట్లో గ్రూపులుంటాయి. మన రక్తం ఏ గ్రూపో తెలుసుకునుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హఠాత్తుగా మన శరీరానికి రక్తం అవసరమైందంటే, ఎక్కించాలంటే మన రక్తం ఏ గ్రూపో తెలిసుంటే వెంటనే ఆ గ్రూపు రక్తాన్ని తెప్పించి ఎక్కించవచ్చు. లేకపోతే అప్పుడు గ్రూపేమిటో తెలుసుకుని ఆ తర్వాత ఆ గ్రూప్ రక్తాన్ని తేవలసి ఉంటుంది. ఆలస్యమైపోతుంది కదా. కాబట్టి మన రక్తం ఏ గ్రూపో మనం తెలుసుకుని ఉండడం అవసరం. భిన్నత్వంలో ఏకత్వం. భిన్నత్వంలో ఏకత్వం సృష్టిస్తుంది సహజత్వం. అవయవాల అన్యోన్యం ఆరోగ్యకరం దేహానికి, రాష్ట్రాల రస సమైక్యం క్షేమకరం దేశానికి. ఏ అవయవం లోపించినా ప్రాప్తిస్తుంది వైకల్యం, ఏ రాష్ట్రం కల్లోలమైనా వికటిస్తుంది భవితవ్యం. నీ దేహం దేశం ఒకటను భావం కలగాలందరిలో, అప్పుడే మనకు ఆరోగ్యం వెల్లివిరియనిల సౌభాగ్యం.